మేడం రమ్మన్నారంట. యా కమ్ ఇన్, కూర్చోండి. చెప్పండి, ఏంటి విషయం? నా పేరు సూర్య మేడం. రేడియో మిర్చిలో ఆర్జేగా వర్క్ చేస్తుంటా. ఓకే సూర్య, టెల్ మీ. నిన్న నా మీద ఎవరు అటాక్ చేశారు మేడం. అటాకా? ఎవరు చేశారు? డోంట్ వరీ, యూ కెన్ టెల్ మీ. మొన్న నవంబర్ 15న షామీర్పేట రోడ్లో అమృత అని ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని న్యూస్ వచ్చింది కదా మేడం. అవును. అది అది యాక్సిడెంట్ కాదు మేడం, మర్డర్. మర్డరా? అవును మేడం. ఎలా చెప్తున్నారు? నేను చూశాను మేడం. ఒక అతను అమ్మాయిని లారీ కింద తోసేయటం నేను చూశాను మేడం. సార్ నువ్వా? ఇందాక నా కోసం ఒకటి వచ్చాడు కదా, వాడెక్కడ? వాడే సార్, ఇప్పుడే మేడం పిలిస్తే లోపలికి వెళ్ళాడు సార్. ఎవరు, ఏసీబీ గారా? అవును సార్. సో మీకు ఫేస్ బ్లైండ్నెస్ ఉంది, మనుషుల్ని గుర్తుపడ్డారు కాబట్టి స్టేషన్ రాకుండా ఫోన్ చేసి చెప్పారు, అంతేనా? అవును మేడం. వాడు తోసేసి ఏం చేశాడు? పారిపోయాడా? లేదు మేడం, తోసేసిన వెంటనే అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది మేడం. హా, ఆ కారు ఎక్కి వెళ్ళిపోయాడు. వెయిట్, అంటే ఇది ఒక్కరు చేయలేదన్నమాట. ఇందులో ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి యాక్సిడెంట్లా ప్లాన్ చేసి చంపేశారు. మేడం, సార్ వెళ్ళిపోయారు. మీకు చెప్దామని. నువ్వు బయట వెయిట్ చెయ్యి, నేను తర్వాత పిలుస్తా. ఓకే మేడం. ఇంకేమైనా గుర్తుందా తను ఎలా ఉంటాడని? ఫేస్ గుర్తుండదు. సరే, కార్ నెంబర్ కానీ లారీ నెంబర్ కానీ ఏదన్నా, ఎనీథింగ్? లేదు మేడం, నాకు టెన్షన్ వచ్చేసి అక్కడి నుంచి పారిపోయాను మేడం. సరే, నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, డోంట్ వరీ. ఓకే మేడం. నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే నా మీద ఎవరిని అటాక్ చేస్తారని భయం వేస్తుంది మేడం. దిస్ ఇస్ మై కార్డ్, యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. ఏదైనా క్లూ దొరికినా, ప్రాబ్లం వచ్చినా కాల్ చేయండి. థ్యాంక్ యూ మేడం. మేడం, నిన్న నా మీద ఒకటి అటాక్ చేసాడని చెప్పాను కదా. నన్ను కొడుతుంటే తన షర్ట్ చిరిగిపోయింది మేడం. అప్పుడు తన చెస్ట్ మీద ఒక చిన్న పాదం పచ్చబొట్టు చూశాను మేడం. పచ్చబొట్ట? చెప్పాలనిపించింది మేడం. సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ మేడం. సార్ మాట్లాడానండి, కంప్లైంట్ తీసుకోమన్నారు. ఓకే. మేడం, మేడం, చచ్చిందా? ఎస్ మేడం. Idiot! ఏమైంది మేడం? ఏమైందా? వాడిని టాటూ చూశాడ్రా. వాడిని కొట్టమని నీకు ఎవరు చెప్పాడు? మేడం అది. నేను నమ్ముకుని ఒక చెత్త పని చేశాను చూడు. మేడం అది. Shut up! అంటే మేడం చిన్న విషయం కదా అని నేనే. చిన్న విషయమా? చూజా క్యారాతో ఒకడు మనం మర్డర్ చేసి చూసాడన్న విషయం చిన్నదారా నీకు? మీరు టెన్షన్ తీసుకోవద్దు మేడం, నేను హ్యాండిల్ చేస్తా. నువ్వేం హ్యాండిల్ చేస్తావురా ఇడియట్? స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు.
దాని కాన్సిక్వెన్సెస్ తెలుసా అసలు నీకు? పని చేసే పని ఫినిష్ అవ్వాలి, మనం ఫినిష్ అయ్యేలా ఉండకూడదు. ఇడియట్. గుడ్ మార్నింగ్ మేడం. అవును, వాడి సంగతి ఏంటి? ఎవరు మేడం? ఇంకెవరు, స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడుగా. ఓ ఆ సూర్యగాడా. బొట్టు పెడితే ఒకడు అనుకుంటాడు, లేదంటే ఇంకోటి అనుకుంటాడు. నేనే అనవసరంగా వెళ్ళి గెలికా. ఏం ప్రాబ్లం ఉండదు, మీరు లైట్ తీసుకోండి మేడం. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. నాకు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, కంప్లైంట్ కూడా ట్రాన్స్ఫర్ అవుద్దా? నాతో చెప్పినవని వేరే వాళ్ళతో వాగితే? పైగా వాడు ఎఫ్ఎంలో పనిచేస్తున్నాడు. లైట్ తీసుకోవాలా? మరి ఏం చేద్దాం మేడం? మేడం, అబ్బాయి ఫాదర్. నమస్కారం. నమస్తే అండి. మదర్. నమస్తే. నమస్కారం అండి. తను పెళ్లి కొడుకు. నమస్తే. మెల్లగానుంటే నీకు ప్రాబ్లం ఏంటి? మీ నాన్న నన్ను చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ అరెకరం లేదు. నేను చేసుకోవడం మానేశానా? నాకు ఇష్టం లేదమ్మా. దీనికి మంచి సంబంధం వస్తే చాలని రోజు దేవుడికి 1000 దండాలు పెట్టుకున్నాను. కానీ వీళ్ళకి మాత్రం సినిమా హీరోలే కావాలి. ఏమైందండి? దానికి పెళ్ళొద్దంటయ్యా. మెల్లకనంట బాబు. దాన్ని కాస్త రియాలిటీలో బతకమని చెప్పు. సూర్య, పద వెళ్దాం. ఎక్కడికి? పద వెళ్దాం. నువ్వెక్కడికైనా వెళ్ళు, నేను వాళ్ళకి ఓకే చెప్పేస్తున్నా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా, ఫోర్స్ చేయకండి. ఎందుకు ఇష్టం లేదు? వాడు మాట్లాడే విధానం కూడా నాకు నచ్చలేదు. ఏంటి విధానం నచ్చలేదా? ఏంటి విధానం నచ్చేది? వాళ్ళది మంచి కుటుంబం, మంచి అబ్బాయి. నేను వాళ్ళ సంబంధం ఓకే చేస్తున్నాను, ఓకే చెప్తున్నాను, అంతే. ఎందుకు బలవంతం చేస్తున్నావు? నాకు ఇష్టం లేదు. సూర్య, వస్తావా లేదా? నథింగ్ టు వరీ, చిన్న దెబ్బ అంతే. మరేం పర్వాలేదంటారా డాక్టర్? స్కానింగ్ చేశాం కదా, రిపోర్ట్ చూసి రేపు డిశ్చార్జ్ చేద్దాం. యా, గివ్ మీ ద ఫైల్. డాక్టర్ గారు, యా, అమ్మాయికి భోజనం అన్ని పెట్టొచ్చు కదా? డైట్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. అలాగే సార్. తీసుకో. నువ్వు కూడా వాడికి మెల్లకనుందని వద్దన్నాను అనుకుంటున్నావా? వాడు నీ దగ్గర ఆ విషయం దాచిపెట్టాడు కాబట్టి వద్దనుకున్నావు. నేను కూడా నా ఫేస్ బ్లైండ్నెస్ విషయం నీ దగ్గర దాచాను కదా. కరెక్టే, కానీ అప్పుడు నీ మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఫ్రెండ్వి కదా. వీడు నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నీకు గుర్తుందా, ఒక అమ్మాయి నీకు ప్రపోజ్ చేయడానికి వచ్చినప్పుడు తనని ఆపి నీకున్న ప్రాబ్లమ్స్ చెప్పావు. అది కదా ఆనెస్టీ. అలా కదా ఉండాలి. సర్లే, నువ్వు జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో, మనం మళ్ళీ మాట్లాడదాం. అంటే నేను నో చెప్తే నాకు మెచ్యూరిటీ లేనట్టా? ఎవరన్నారు? ఆ పెళ్లి కొడుకే చెప్పాడు. నువ్వు ఈ మాట చెప్పేదాకా నాకు అడి మీద సాఫ్ట్ కార్నరే ఉంది. వాడు వద్దులే. అబ్బో, పెద్ద మ్యానిపులేటర్ ఆడు. మెల్లకన్ను విషయం ఆడే దాచిపెట్టి తప్పు ఆడే చేసి నువ్వు నో అనకుండా లాక్ చేస్తాడా? నిన్ను గిల్ట్ ఫీల్ అయ్యేలా చేస్తాడా? చూడాద్యా, ఇది నీ లైఫ్. ఇది నాకు నచ్చింది, నాకు నచ్చలేదు అని చెప్పే రైట్ నీకుంది. నీకు మాత్రమే ఉంది. అర్థమైందా? ఆంటీతో నేను మాట్లాడతానులే, నువ్వు భయపడుకో. పెద్ద క్రిమినల్ మైండ్ ఆడిది. ప్రాబ్లం వాడి కంట్లో కాదు, వాడి క్యారెక్టర్లో ఉంది. ఏమైంది? ఒక్క నిమిషం, ఎక్కువ ఆలోచించుకో, సరేనా? ఆంటీ, ఏం పర్లేదు ఆంటీ, బాగానే ఉంది. నేను చూసుకుంటాను.
గుడ్ నైట్, టేక్ కేర్. ఏమైంది? ఏమైంది? ఏం అవ్వలేదు. ఏమైనా అవ్వాలా? ఆల్రెడీ లేట్ అయింది. అయింది. ఆంటీ వెయిట్ చేస్తుంటది. చేస్తుంది. టైం 10:30 అవుతుంది. బయలుదేరవా? ఏంటి ఇంత తొందరగా పంపిస్తున్నావు? నువ్వేంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు? కాదు, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఏమనుకోకూడదు. నేనేమనుకుంటానే? సీరియస్గా అడుగు. నువ్వు ఎలా ఉన్నావని నాకు తెలుసు కాబట్టి నీ లవ్ నేను ఫీల్ అవుతా. కానీ నేనెలా ఉన్నానని నీకు తెలియదు కదా. సో నా లవ్ ఎలా ఫీల్ అవుతావు? ఇప్పుడు నువ్వు నన్ను చూసావా? కళ్ళు మూసుకునే ఉన్నావు కదా, కానీ నా ప్రేమను ఫీల్ అయ్యావు కదా. అలాగే నేను నీ లవ్ని ఫీల్ అవుతూ ఉంటాను. రేయ్ రేయ్ దిగరా బండి. ఏంటి సార్? దిగు. ఏమేం సార్? దిగరా. ఏంటో కొడకా. చెప్పండి సార్. స్టేషన్ పదరా చెప్తా. సార్. బండికిరా. సార్ సార్ ఎందుకు కొడుతున్నారు సార్? చెప్పు. ఎందుకు కొడుతున్నారు? ఏం చేశాను చెప్పండి సార్. లేరా లే. సార్ కూర్చో. చెప్పరా, అమృతను ఎందుకు చంపావు? నేనెందుకు చంపుతాను మేడం? అయినా మర్డర్ చేసింది నేనే అయితే మీకు ఫోన్ చేసి కంప్లైంట్ ఎందుకు ఇస్తాను? ఒకటి చెప్తా, షాపోడు వచ్చి నగలు పోయాయని కంప్లైంట్ ఇస్తాడు. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే వాడే దొంగతనం చేసుంటాడు. నా మొగుడు కనిపిస్తలేడని ఒకటి వస్తుంది. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే రంకు మొగుడుతో కలిసి తనే చంపేసి ఉంటుంది. ఇలాంటి ఎన్ని కేసులు చూసుంటాం. ఓవర్ స్మార్ట్నెస్ చూపిస్తే ఇలాగే ఇరుక్కుంటారు. ఏంటి అఫేరా? నీ ఫ్యానే ఉంటుంది, వాడుకొని వదిలేద్దాం అనుకున్నావు. ఒప్పుకోకపోయేసరికి ఇలా చేసావు. అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి మేడం. హా? అమ్మాయిని మర్డర్ చేసినట్టు మీకు తెలుసా? లేదా మర్డర్ చేసినట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ప్రూఫా? ఏయ్, వాడిని పిలవండి రా. గోవింద్. వీడిని ఎప్పుడైనా చూసావా? చూశాను మేడం. ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు? నవంబర్ 14వ తారీఖు షామీర్పేట రోడ్లో వెళ్తుంటే వాన పడుతుందని పక్కన ఆగాను మేడం. ఇంతలో ఇతను ఎవరో అమ్మాయితో గొడవ పడుతున్నట్టు అనిపించింది. ఏంటని చూస్తే లారీ కింద వచ్చాడు మేడం. ఇదేనా అమ్మాయి? ఈ అమ్మాయి మేడం. అబద్ధం చెప్తాను మేడం వాడు. నాకేం తెలియదు మేడం. ఈ అమ్మాయి నేను తోసేసింది. ముందెందుకు చెప్పలేదు? చెప్పకుండా ఉండడానికి డబ్బులు ఇస్తాను మేడం. ఇచ్చాడా? ఇచ్చాడు మేడం. ఎంత? 5 లక్షలు ఇచ్చాడు మేడం. నేను 5 లక్షలు ఏంటి మేడం? నిజంగా ఎవడో నాకు తెలియదు మేడం. అయినా నాకు ఫేస్ బ్లైండ్నెస్ ఉందని సంగతి మీకు తెలుసు కదా. ఇదేంటి? మేడం ఇదంతా నాకు తెలియదు మేడం. వీడెవడో నన్ను కావాలని కారణం చేస్తాడు మేడం. నిజంగా నేనేం చేశాను రా? కూర్చో. పోలీస్ స్టేషన్ ఇది. మూసుకుని కూర్చోరా. దీని మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. స్పాట్ దగ్గర అంత క్లియర్ అయింది. వాడు విట్నెస్, ఇది ఎవిడెన్స్. చాలా నీకు ప్రూఫ్. నేను చేయలేదు మేడం. నీ డిజార్డర్ని అడ్వాంటేజ్గా తీసుకోవద్దు. మేడం వాడెవడో నాకు నిజంగా తెలియదు మేడం. వీడు ఒప్పుకోడు. ఎఫ్ఐఆర్ బుక్ చేసి మెజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయండి. ఓకే మేడం. రిమాండ్లో అన్నీ ఒప్పుకుంటాడు. సార్ నిజంగా మాట నేనే చేసినట్టయితే మీ స్టేషన్కి ఫోన్ చేసి నేనే ఎందుకు చెప్తాను సార్? ఎక్కడుంటావురా? సార్, శ్రీనగర్ కాలనీ యాదయ్య అపార్ట్మెంట్లో పైన పెంట్ హౌస్లో ఉంటాను సార్. సరే అడ్రస్ ఇచ్చాను. రా అడ్రస్ చెప్పు.